తాండా కాల్ చేసి పొమ్మంటారట కదా అధికారులు. ఎందుకంటారు? మా తాత ముత్తాత నుంచి ఉండ ఈడ. అంతేనా? మరి కాల్ చేసి పోయేది లేదా? వేయలేదు, నేను ఎక్కడ వేయలేదు. కంపెనీ వస్తుందట కదా. ఓ రాని మన గుద్దాలు పెట్టుకోక, మాకు బేకలేదు కంపెనీ. కంపెనీ అవసరం లేదా? అవసరం లేదా అంటున్నా. కొలు వస్తుందిగా కంపెనీ వస్తే. మా మన్మన్లు కొలు చేయరు, ఏం చేయరు, గంపలు మోస్తుండారు అక్కడ. కానీ అదే మోయాను కానీ కంపెనీ అయితే 9 మంది మన్మన్లు ఉండారు నాకు. కంపెనీ అయితే నాకు 4 కొడుకులకు. కంపెనీ లేదు, ఏం లేదు. ఆ కంపెనీ ఏమడికి బా ఇడికి పోయేది లేదు. మరి ఓటు ఎవరికి వేసినావు మొన్న? ఓనికే వేసిన, మొరాకి వేసిన. ఎవరికి? రేవంత్కేనా? చెప్పు. ఓనికే వేసిన. మరి వేస్తే గిట్లా చేస్తే ఎట్లా? ఎట్లా చేస్తాడో ఏమనికి ఎరక. ఇప్పుడు అయితే ఆట ఆడుతుండడు, ఆడాని ఎట్లా ఆడతాడో ఏమో చూస్తాం. దగ్గరికి వచ్చిందా దిగేది? వచ్చింది. ఓకే రైట్. దిగుతాడో చేస్తాడో మాకు చంపుతాడో అంతే. మీకు చంపి చూపుకుంటారా మీరు? ఏం చేస్తాం కొడుక? అంతేనా? చేసేది ఏముండదు. అవును, సీఎం అయ్యాడు, వానికి ఎవరు పట్టారు కానీ ఎక్కడ చేతిలో చెప్తే సీఎం పని చేస్తారు ఎవరన్నా. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు కదా. 4 ఏళ్ళు ఉన్నది ఇక అందుకే వస్తాడు కదా. 4 ఏళ్ళ తర్వాత వస్తాడో పోతాడో. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు వస్తే? ఏం చెప్పాలి వానికి? ఇప్పుడు మాత్రం వానికి ఓటు ఏమప్పా. ఏం చేసి మాకు ఏమి చేయలేడు. ఓకే, ఏం చేయలేడు, మాకేం చేసేప్ప ఒక్క ఏడాది. ఏం మా అది భూమిలో పైసలు పని చేసాడు. రైతు బంధు వాడు కేసీఆర్ 2 మాటలు వేస్తుండే. ఇప్పుడు ఏడదా కదా, నూనెకూర ఏడదా 2 మాటలు పడుతుండే మాకు ముసలిలో. నా పేరు మీద భూమి ఉండదు అక్కడ, దుంజాల భూమి. మరి నీకు పెన్షన్ వస్తుందా? వస్తున్నది. ఈడేమి ఇది చేసిందా? వాడు చేసింది. కేసీఆర్ చేసిందా? కేసీఆర్ చేసింది ఏముండదు, ఈడు ఏం చేయలేడు. ఓకే రైట్. ఏంటమ్మా మరి ఇక్కడ ఏంది ఫార్మా కంపెనీ వస్తుందట కదా? అవును, దానికోసం గొడవ అయింది నిన్న. అయింది. ఓకే, భూములు పోతున్నాయేమి? మావేమో ఇక్కడ సైడ్ అయితే తెలియదు కానీ అక్కడ సైడ్ పోతున్నాయంట. మరి ఏమంటారమ్మా జనాలందరూ? ఏమో గొడవ రాకూడదని గొడవ చేస్తున్నారు అంతే. మరి ఏందమ్మా ఇప్పుడు ఫార్మా కంపెనీ వస్తే మీ పిల్లలకి అందరు కొలువులు వస్తాయి కదా? ఏమో మరి వాళ్ళు ఏమో అట్లా చేస్తుండ్రు, వద్దని అంటుండ్రు. మాకు దీని మీదనే కదా మేము బతికేది, భూమి పైననే కదా బతికేది మేము. బయటికి పోయేం బతికేది ఏం లేదు మాకు. అందుకని ఇక భూమి కోసం పోరాడుతుండ్రు. ఇచ్చే ప్రసక్తి లేదా గవర్నమెంట్కి? ఏం లేదు, అట్లా ఇయ్యరు. మరి మీ ఎమ్మెల్యే నిజంగా అమ్మా ఎవరు చెప్పు? ఈయన రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి వస్తాడా? ఎప్పుడు నచ్చిండా? ఈడికైతే ఎప్పుడు రాలేదు. ఎవరు వస్తారు మరి ఆయన తరపున? వాళ్ళ అన్న వస్తాడు, తిరుపతి రెడ్డి ఏమోనంట. తిరుపతి రెడ్డి వస్తాడా? ఈడికి ఏమో అన్న తెలియదు, చూడలే నేను. ఎప్పుడు వచ్చినప్పుడు గొడవల కాడికి అయితే ఎప్పుడు పోలే నేను. ఓకే, ఎంత ఉందమ్మా మీకు భూమి? మాకు 3 ఎకరాలు ఉంది. మరి రైతు బంధు వస్తుందా? మా మామకే వస్తుంది, మా మామ పేరు మీద ఉంది, మా ఆయన పేరు మీద లేదు. ఇప్పుడు పడుతుందా మరి? అప్పుడు పడ్డది, ఇప్పుడు పడలేదు అనుకుంటా. నాకు చెప్పాడు కదా అన్న. ఏం చేస్తావు తల్లి? వ్యవసాయం చేస్తా సార్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఉండదు ఒక 2-3 ఎకరాలు. 4 కొడుకులు, వాళ్ళకి అర్ధ ఎకరా వస్తుంది 4కి. ఇక అది కూడా ఉంటే బతుకుతాం కదా మేము చేసుకొని. మా ఫ్యామిలీ ఇప్పుడు 4 కొడుకులు 3 బిడ్డలు నాకు. వాళ్ళు ఏడవై బతకాలి సార్. ఎందుకు మరి ఇప్పుడు మీకు ఈ కంపెనీ ఇక్కడ వచ్చింది అనుకో, ఫార్మా కంపెనీ ఇక్కడ మీకు వస్తే మీ కొడుకులకు ఉద్యోగం ఇస్తామంటారు కదా. మళ్ళా సార్ మాకు ఆ కంపెనీ వస్తే నీళ్ళు కూడా తాగడానికి దొరకాయంట. చాలా ఇబ్బంది, చచ్చిపోతామంట. ఆ ఉద్యోగం ఏం చేయాలి? ఇప్పుడు నాకు షుగర్ ఉంది, 300 షుగర్ ఉంది నాకు. రోజు గోళీలు వాడతా నేను ఎప్పుడో చచ్చిపోతా. నా పిల్లలు ఎక్కడ ఆగమైపోతారు. అట్లానే మాకు అస్సలు ఆ కంపెనీ వద్దని అంటుండాము. అది ఇంకా వేరే ఏమన్నా చేసుకోక మంచిది, కానీ ఆ కంపెనీ వద్దు అని మాకు పోరాడుతుండాము చూడు సార్. అంటే టోటల్గా ఈ తాండల ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా? ఉండొచ్చు, ఒక 50 ఇండ్లు ఉన్నాయి సార్. ఏం తక్కువ ఉండాయా? పిల్లలు తరం నుండి ఉన్నారు, ఏం తక్కువ ఉండారా? మస్తు ఉన్నారు సార్. ఏడవై బతకాలే చెప్పు.
ఇప్పుడు ఈ పట్టా భూములు కూడా అన్ని జవరుకొని పోతా అంటే మేము ఏడవై బతకాలే చెప్పు. అంటే ప్రభుత్వం చూపెడుతుంది కదమ్మా, మీకు దారి చూపెడతా ఉంటుంది కదా, ఎక్కడ వాళ్ళు చూపెట్టింది మనకు అవసరమే లేదు సార్, మాది మాకే అవసరం అని మేము అదే జిద్దు మీద ఉన్నాం చూడు సార్. మరి సీఎంకు మీరు ఓటేసారు, ఇక్కడ ఆయన సీఎం ఇక్కడ ఆయన, మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నావు సీఎంకి? నువ్వు సీఎంకి మాకు అట్లే పెట్టు, మా భూమి మాకే కావాలి అని అంటున్నాం. ఓటేసిరా? ఓటేసినాం, మంచిగా గెలిపించినాము. సీఎంకి ఏం తక్కువ చేసినాం సార్? మాకు ఇప్పుడు ఇన్ని బాధలు పెడితే మేము ఏడవై ఉండాలి. ఇప్పుడు 10 నెలల మా బాధలు ఎవరు భరిస్తుండారా? రోజు మీటింగ్లు ధర్నాలు. ఎన్ని తాండాలు పోతున్నాయమ్మా? ఏమో ఎన్ని పోతాయి 5 తాండాలు పోతాయి అంటారు, ఎన్నో ఊర్లు పోతాయి అంటున్నారు, కానీ ఇప్పుడు మనకు తెలిపిస్తుండారా వాళ్ళు? అంటే అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ తాండలకు వచ్చి మాత్రము పోలీసు వాళ్ళు కరెంటు బంద్ చేసి, పోలీసులా తెలియంది దొంగలా తెలియని అనే డైనామాలో వీళ్ళు ఉన్నారు. అంటే మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండానే వాళ్ళ పైన నుండి పోయి ఎవరైతే యుక్త వయసుకు సంబంధించిన కొంచెం వయసు పిల్లగాలు కనిపిస్తే 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఎవరైతే కనిపిస్తే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది అయితే ఈ తాండవాసులను చేయడం అనేది జరిగింది. కొంతమంది మహిళలు మనతో చెప్పడం జరిగింది, వాళ్ళకి ఇష్టానుసారంగా అంటే పోలీసులు అనే విషయం వాళ్ళకి తెలియదు, అంటే తీస్తారా తీయరా అని ఏదో బ్యాడ్గా మాట్లాడుకుంటా వాళ్ళని మాత్రము చేతులు బట్టి వాళ్ళని ఇష్టానుసారంగా అక్కడిక్కడ బట్టి వాళ్ళని గుంజేసి 2 గంటల రాత్రి కరెంట్ బంద్ చేసి ఎవరో తెలియదు, మీరు ఎవరు చెప్పండి అంటే కూడా మినిమం ఇంటిమేషన్ కూడా వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోవడం అయితే పోలీసులు అయితే జరిగింది. మళ్ళీ ఒకటి, మీరు ఎక్కువ మాట్లాడితే ఇక్కడనే మిమ్మల్ని ఏదో చేస్తామో అని చెప్పేసి బెదిరించడం అనేది అయితే ఈ తాండలో జరిగిందని చెప్పేసి మనతో తాండవాసులు చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి పాపం ఎప్పుడు ఏ గవర్నమెంట్లో గత గవర్నమెంట్ చూసినాము అలాంటి పాపం లేదు. మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం, ఇదే తాండలో ఉంటున్నాం, ఈయనే ఉంటున్నాం. సో ఏ ప్రభుత్వం కూడా ఇది చేయలేదు. ఏరి కోరుకున్నాం ప్రజాపాలన అని మేము అనుకుంటే ప్రజలను హింసించే పాలన జరుగుతుంది, రేవంత్ రెడ్డి పాలన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మాలాంటి లంబడి వాళ్ళని కావచ్చు, గోర్మాటిస్తుంది ఎవరినైనా కానీ ఏ ప్రజలే అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు పోతున్నాయి, ఆ గ్రామాలలో కూడా అలాంటి పేదవాళ్ళే పోతున్నాయి, కానీ ధనికులే ఎవరి పోతలేవు. 1-2-3 ఎకరాల భూమి ఉన్న పేదలే గుంజుకుంటున్నారు, కానీ ధనవంతులే ఎవరు గుంజుకుంటలేరు, రెడ్డిలే ఎవరు గుంజుకుంటలేరు. ఇలాంటి టెన్షన్ పెట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వం చంపేయడానికి ప్రయత్నం చేస్తుందని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. సో మా పిల్లలు ఇక్కడ ఉండరు, అంటే ఈ తాండలో చాలామంది ఇతర ప్రాంతాలకు పోయి బతికే వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ ఉండరు, ఓన్లీ ఇక్కడ మహిళలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మీద పోలీసుల జులుం మాత్రము కొనసాగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, ఇక్కడ మహిళల పైన పోలీసుల జులుం చేయొద్దు, మీరు ఇది తీసుకోవాలి, ఫార్మా కంపెనీ పెట్టాలి అంటే వాళ్ళ అంగీకారం కావాలి, వాళ్ళ కొప్పియాలి. వాళ్ళ గవర్నమెంట్ ఎంత భూమి ఇచ్చింది, ఈ భూమి తీసుకుంటున్నామా, లేదు ఈ భూమి మీకు ఇస్తున్నాము, ఇక్కడ కాదు ఇంకో దగ్గర మీకు ప్లేస్మెంట్ ఇస్తాము, చూయిస్తాము అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి అంగీకారం చేసి తీసుకోవాలి తప్ప. కానీ వాళ్ళు బ్యాంకులో పోతే తప్ప బ్యాంకులో లోన్ ఇవ్వమని చెప్తే నువ్వే చేస్తాను రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ చేస్తాను రుణమాఫీ చేస్తాను, నా రుణమాఫీ అయింది కదా అని ఆయన పాస్బుక్ పట్టుకొని పోతే బ్యాంక్ అధికారులు నీ భూమి పోయింది పో అంటే ప్రభుత్వం నీ భూమి తీసుకున్నది అన్నదాకా ఇక్కడ ఈ తాండవాసులకు ఇక్కడ ఉండే నివాసితులకు ఈ భూమి పోయింది అనే విషయం తెలియదు. ఇప్పటి వరకు ఒక అధికారి వచ్చి మాట్లాడింది లేదు, వీళ్ళకు చెప్పింది లేదు. సో ఒక్కసారిగా నిన్న జరిగిన సంఘటన చూసినాం, కలెక్టర్ వస్తే మా భూమి మేము ఇవ్వమా అన్నందుకే కలెక్టర్ను కొట్టిర్రు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన కొడంగల్లో అన్ని ఆఫీసులు బంద్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తాము అని చెప్పేసి అధికారులంతా సిద్ధమయ్యారు. సో మరి ఇలాంటి పేదవాళ్ళు ఇంతమంది ఉంటారు, మరి వీళ్ళ భూములన్నీ పోతుంటే వాళ్ళకి ఎంత కడుపు మంట, ఎంత బాధపడుతుంటారు. వాళ్ళు ఎక్కడ పోయి ఉండాలి, ఇక్కడనే వాళ్ళ పూర్వీకుల సమాధులు ఉంటాయి, అన్నీ ఈ విధంగానే ఉంటారు వీళ్ళు ఇక్కడనే. మరి వీళ్ళు ఎక్కడ పోయి ఒక్కొక్క ఇల్లు చూస్తున్నాం మనం, అంటే దాదాపుగా ఈ తాండాలో చూస్తే ఒక్క ఇల్లును చూసినప్పటికైతే అన్ని స్లాబులు కనిపిస్తున్నాయి. ఇవి బండల ఇండ్లు అయినప్పటికీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ఇండ్లు, ఇవి స్లాబ్ ఇండ్లు మనకు అందరికి తెలిసిందే 30 నుంచి 40 లక్షలు కావాలి. ఇలాంటి ఇండ్లు మనం నిర్మించగలుగుతామా? వాళ్ళకు ఒక నమ్మకం అనేది కల్పించి మీరు భూములు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. వాళ్ళకి కూడా ఒక విధంగా వాళ్ళకి చెప్పాలి, మీకు ఎక్కడ సోర్స్ చూపెడతాం, మీ భూమి పోతే మీకు ఇంకో దగ్గర భూమి ఇస్తారా, లేకుంటే వాళ్ళను ఇంకో దగ్గర ఉద్యోగాలు ఇస్తారా, వాళ్ళకి ఎట్లా జీవనోపాధి ఇస్తారని చూపెట్టకుండానే వాళ్ళ తాండలకు వచ్చి వాళ్ళ మీద జులుం చేయడం పోలీసులది తగదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది.